హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో పరమాన్నం అండి. ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ప్రసాదం పెడదామని పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నాను. దాని తయారీ విధానం మీకు కూడా చూపిస్తాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. దీంట్లో 1 గ్లాస్ బియ్యం అయితే 1/2 గ్లాస్ పెసరపప్పు అండి. కడిగి బాగా 2 సార్లు బాగా వాష్ చేసేసి కొన్ని నీళ్ళు పోసి నానబెట్టేయాలండి 1 గంట పాటు. ఇప్పుడు మనం కుక్కర్లో ఈ బియ్యం నానబెట్టిన బియ్యం అంతా వేసేసుకోవాలండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ అండి, నేను నానబెట్టుకున్న వాటరే వేస్తున్నాను. 3 గ్లాస్ వాటర్. మూడు ఇలాచి. ఇలా వేస్తే ఇలాచీ ఫ్లేవర్ రైస్కి చాలా బాగా పడుతుందండి, టేస్ట్గా అవుతుంది. అందుకని ఇలా వేస్తున్నాను. మళ్ళీ కూడా ఇలాచీ పౌడర్ వేస్తాను. 3 గ్లాస్ వాటర్ అయితే 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి. వేసి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టుకుందామండి. మొత్తం 1 గ్లాస్ రైస్ అండి, 1/2 గ్లాస్ పెసరపప్పు, దానికి 3 గ్లాస్ వాటర్ అండి. 3 గ్లాస్ వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి. మళ్ళీ 1 గ్లాస్ పాలు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 3 విజిల్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు మనం చూద్దాము. మంచిగా కుక్ అయిపోయిందండి. ఇది మెత్తగా బాగా పరమాన్నంకి ఇలానే కుక్ అవ్వాలండి, మెత్తగా. ఇది మొత్తం 1/2 kg ఉందండి బెల్లము. 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనం బెల్లం అంతా దీంట్లో వేసేసుకుందాం. ఇది బెల్లం పాకం చేసుకుందామండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ డైరెక్ట్గా మనం బెల్లం దాంట్లో వేసి ఉడికిస్తే కొంచెం మట్టిగా అట్లా ఉంటుంది కాబట్టి బాగుండదు. కాబట్టి ఇట్లా బెల్లంని మనం పక్కన పాకం చేసుకుందాము. గ్యాస్ మీద పెట్టి మనం పాకం చేసుకుందామండి బెల్లంని. చూడండి ఎంత మెత్తగా ఉందో, ఇలా బాగా మెత్తగా కుక్ అయిపోవాలి రైస్. ఇప్పుడు పక్కన మనం బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. పాకం అంటే మరీ పాకం కాదండి, బెల్లం పాకము. బెల్లం కరిగించుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు మనం స్టెయిన్ చేసుకుందాం. దీంట్లో మనం వేడిగా ఉందండి, మెల్లగా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఒక్క చిటికెడంట సాల్ట్ వేసుకోవాలండి. చాలా 1 పించ్ ఒక సాల్ట్ అంతే. స్వీట్ చేసుకున్నప్పుడు ఒక పించ్ సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాం. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవు నెయ్యి అండి. ఇది దేవుడి గురించే. నేను దేవుడికి ప్రసాదం చేస్తే దీంట్లోనే చేస్తాను. సపరేట్గా తీసి పక్కన పెట్టేస్తాను. దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆవు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఇప్పుడు మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అంతా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. చాలండి, ఇంత పల్చగా చాలు. మళ్ళీ చల్లగైపోయినాక దగ్గర అవుతుంది పరమాన్నం కదా. ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు, పిస్తా,
కాజు, పిస్తా, కిస్మిస్, చిరంజీ, బాదం అండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో ఏముంటే అది వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి బాగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో పరమాన్నంలో వేసి కలిపేస్తామండి. గ్యాస్ ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం. వేసి కలిపేద్దామండి. రెడీ అయిపోయిందండి దేవుడికి నైవేద్యం. ఇప్పుడు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజ కంప్లీట్ చేసుకుందామండి. నైవేద్యం దేవుళ్ళకి ఒక గిన్నె తీసేసుకుంటున్నానండి. వేడి వేడిగా నైవేద్యానికి పరమాన్నం రెడీ అయిపోయిందండి. దేవుడికి నైవేద్యం తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం పక్కకు తీసి పెట్టాను కదండి, అది వేస్తున్నాను. రెడీ అయిపోయిందండి పరమాన్నం దేవుడికి నైవేద్యం. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి. పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలని ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. నేను నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను. ఇలా మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇలా ప్రిపేర్ చేయండి. దేవుళ్ళకి నైవేద్యం పెట్టడం ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 15-20 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఇది కూడా మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా నా మెథడ్లో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్ ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. పూజ అయిపోయిందండి. నైవేద్యం కూడా పెట్టేసిన. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను ఎట్లయిందో అని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుందండి. స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. మనం ఇలాచీ పౌడర్, ఇలాచీ ముందుగా వేసాం కదండి. వాటర్ పాలు అంతా ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.